15 ఏళ్ళు అధికారంలో ఉంటాం, కూటమి వరుసగా గెలుస్తుంది అని సమయం దొరికినప్పుడల్లా, సందు చిక్కినప్పుడల్లా ప్రకటనలు చేసి ఒక పర్సెప్షన్ మేకింగ్, ఒక ఒపీనియన్ అనేది క్రియేట్ చేయడానికి ఆపసోపాలు పడతా ఉంది కదా కూటమి నాయకత్వం. ఈ కూటమి ఒక 15 ఏళ్ళకి తక్కువ కాకుండా రాబోయే 15 సంవత్సరాలు ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉండాలనేది. ఇలాగా నాయకత్వం ఏమో ఇలా ఉంటే, స్వయంగా కూటమిలో ఉన్న సీనియర్ నాయకులు ఎమ్మెల్యేలే పనులేమి అవ్వట్లా ఈ ప్రభుత్వంతో అని బాహాటంగా మాట్లాడే పరిస్థితి ఎందుకు వచ్చింది? నన్ను కూడా బాధ పెడతారు. ఎక్కడ ఈ పార్టీ కాదు, కూటమిలో కూడా నాకు బాధ ఉంది. వద్దా చూశారుగా ఆయన ఏమన్నారు? 15 ఏళ్ళు అధికారంలో ఉంటాము అని ప్రకటనలు చేస్తా ఉన్నాము, పట్టుమని 2 ఏళ్ళు కూడా కంప్లీట్ కాక మునిపే ఇలా పొగలు సెగలు రావడానికి కారణం ఏంటి? ఈయనైతే నేరుగా పనులు కావట్లా అని చెప్పేశారు. ఇంకా చిత్రాలు చూడబోతే చాలా ఉన్నాయి కదా. ఎమ్మెల్యేలు నేరుగా ఎస్పీ కార్యాలయాల్లో హల్చల్ చేయడము, ముఖ్యమంత్రి ఆగ్రహం, అసంతృప్తి లాంటి ప్రకటనలు పదే పదే చేయాల్సి రావడం. ఇప్పటికే 12.5 మందికి పైగా టీడీపీ ఎమ్మెల్యేలు ఆడియోలతోనో వీడియోలతోనో వివాదాస్పద చర్యలతోనూ నేరుగా బాహాటంగా దొరికిపోవడం చూస్తా ఉన్నాం కదా. జనసేనలో అయితే క్వశ్చన్ చేసిన వాళ్ళని మహిళలని కూడా చూడకుండా నడి రోడ్డును బాధేస్తున్న ఘటనలు ఏపీలో చర్చనీయమవుతా ఉన్నాయి కదా. మీడియా రక్షణ కవచంలా కాపాడుతూ ఉన్నా కానీ ఇలా 2 డజన్లకు పైగా దృశ్యాలు మనకి ఆల్రెడీ 2 ఏళ్లు తిరక్క మునిపే కనపడితే మరి రాబోయే 3 ఏళ్ల ముఖ చిత్రం ఎలా ఉంటుంది? డిస్కస్ చేద్దామా? ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతున్నా కానీ, ఏం జరిగినా కానీ అంతా ప్రోగ్రెస్సే, ముందున్నదంతా అసలు బ్రహ్మాండమైన కాలమే అన్నట్టుగా ప్రొజెక్ట్ చేయడానికి, పబ్లిసైజ్ చేయడానికి మీడియా సర్వశక్తులు ఒడ్డుతూ ఉంది కదా. ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేస్తున్నాయని, డెవలప్మెంట్ జరిగిపోతూ ఉందని, ఇప్పటికే 6 లక్షలకు పైగా ఉద్యోగాలు ఆల్రెడీ ఇచ్చేసామని, 6,20,327 మందికి ఇప్పటికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత. 23 లక్షల కోట్ల ఉద్యోగాలు, 23 lakh crore jobs. 23 lakh crore jobs? అలాగా ప్లాన్ చేసేసామని ఓ పక్కన పబ్లిసిటీ చేస్తూ ఉన్నాము. 15 ఏళ్ళు అప్రతిహతంగా అధికారంలో ఉంటాము అని కూడా సందు చిక్కినప్పుడల్లా చెప్తూ ఉన్నాం కదా. ఈ కూటమి ఒక 15 ఏళ్ళకి తక్కువ కాకుండా బలంగా ఉండాలి మనందరం. రాబోయే 15 సంవత్సరాలు ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉండాలనేది. తీరా చూడబోతే ఆదినారాయణ రెడ్డి లాంటి సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలు అసలు ఈ ప్రభుత్వంలో పనులేమి అవ్వట్లా. నన్ను కూడా బాధ పెడతారు. పార్టీ పరంగా ఎక్కడ ఈ పార్టీ కాదు, పైన కూటమిలో కూడా నాకు బాధ ఉంది. వద్దా ఈ 4 సమస్యల పైన ఇంకా కొన్ని రాజకీయ సమస్యలు జరుగుతున్నాయి, దీనిలో ఏ తేడా వచ్చినా అని ఇలాగా మాట్లాడే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇదే ఆదినారాయణ రెడ్డి రీసెంట్ గా కూడా ప్రభుత్వం ఎలా ఉంది అంటే ఇప్పుడే అడిగినాడు, అన్న ఎట్లుంది అని. ఇంకా కమ్మగానే ఉంది, అట్లే చూశారు కదా, కమ్మగుంది అని నొక్కి ఒక్కాణించడం కనపడింది కదా. ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తూ ఉంది? టీడీపీని సమర్థించే వాళ్ళు ఇలాంటప్పుడు ఆయన పర్సనల్ ఆబ్లిగేషన్స్ కొద్దీ అలా మాట్లాడేస్తుంటారు. ఆదినారాయణ రెడ్డి గురించి ఎవరికి తెలియదు అని మాట్లాడేందుకు ట్రై చేశారనుకోండి, నిప్పుల మీద దుప్పటి కప్పబోతున్నట్టే. ఆదినారాయణ రెడ్డి విషయంలో వివాదాస్పద సన్నివేశాలు కనిపించుండొచ్చు. ఉత్తరాంధ్రలో ఎంపీలుగా ఉన్నవాళ్ళు ఉమ్మడి కడప జిల్లాలో పెత్తనం చేయడం ఏంటి అని టీడీపీ నాయకత్వానికి సన్నిహితంగా ఉన్న బీజేపీ లీడర్ల విషయంలో ఆయన కీచులాట్లో పెట్టుకుని ఉండొచ్చు. ఎక్కడ అనకాపల్లి ఉండొచ్చు, ఇక్కడే పనేట. ఇలాగా ఎన్నైనా జరిగి ఉండొచ్చు, కానీ ఆయన అంటున్న మాటల్లో మాత్రం సబ్స్టెన్స్ని, ఇంపాక్ట్ని అయితే కాదనలేం కదా. ఎందుకని? 2 కారణాలు. ఒకటి, ఆదినారాయణ రెడ్డి వైసీపీలో 2 సార్లు గెలిచిన నాయకుడు, టీడీపీలో మంత్రిగా 2019 ముందు పనిచేసిన అనుభవం ఆయనకుంది. ఇప్పుడు బీజేపీలో ఎమ్మెల్యేగా ఉన్నారు. అంటే ఏపీలో ఉన్న పార్టీల నాయకత్వాల స్వరూప స్వభావాలు ఏంటనేవి ఆయన క్లియర్గా తెలుసు. తెలిసి ఇప్పుడు బాహాటంగా ఇలా మాట్లాడగలుగుతున్నారు అంటే అర్థం ఏంటి? ఎవరికి హోల్డ్ లేనట్టు, ఎవరు కూటమి ఎమ్మెల్యేలని ఏకతాటి మీద నడిపించలేకపోతున్నట్టు, ఇదంతా ఎవరి క్యాపబిలిటీని క్వశ్చన్ చేస్తున్న పెద్ద పొలిటికల్ క్వశ్చన్ మార్క్. దీనికి సమాధానం మీకు అర్థమవుతా ఉంది. ఇది ఒక ఆస్పెక్ట్. రెండోది, ఆదినారాయణ రెడ్డి ఆయన వ్యక్తిగత రాగద్వేషాలతో ప్రయోజనాల కోసం ఇలా మాట్లాడతారు అని ఎవరన్నా అన్నారనుకోండి, ఆయన ఏ ఉద్దేశంతో అయినా మాట్లాడొచ్చు, కానీ ఆయన మాట్లాడే ఎజెండా జనానికి, గ్రౌండ్ లెవెల్లో ఉన్న పబ్లిక్కి, నాట్ ఓన్లీ ఇన్ కడప జిల్లా, రాష్ట్ర వ్యాప్తంగా టక్కున కనెక్ట్ అవుతుంది. ఎందుకని? నన్ను కూడా బాధ పెడతారు. అన్ని పనులు ఖచ్చితంగా జరగాలి. మీడియా అంతా బ్లాంకెట్ వేసినట్టు టీడీపీకి భజన కొడతా ఉంది. ఎక్కడ అపోజిషన్ వాయిస్ కానీ, ప్రజల ఛాయిస్ని కానీ చూపించట్లా. వార్తలంటే పొలిటికల్ క్యాంపెయిన్ చేస్తున్నట్టుగా రాస్తున్న ధోరణి కనపడుతూ ఉంది. ఇలాంటి టైంలో ఎవరన్నా పనులు కావట్లా అని మాట్లాడారంటే ఆయన నిజం మాట్లాడుతున్నాడు.
అని జనం అటు దిక్కు చూసే పరిస్థితి. ఇది పబ్లిక్ పల్స్ అట్లాగే ఉంటుంది ఎప్పుడు, అవునా కాదా? అన్ని వైపుల నుంచి బిగించి కట్టి స్టవ్ మీద పెట్టారనుకోండి, ప్రెజర్ ఎగజమ్ముతుంది కదా, ప్రెజర్ కుక్కర్లో. డెమోక్రసీలో పబ్లిక్ ఒపీనియన్, డెసిషన్ మేకింగ్ కూడా అలాగే ఉంటుంది. వ్యవస్థలు, యంత్రాంగం, రాజకీయం అన్ని వైపుల నుంచి బిగించేసి మీడియా కూడా కళ్ళకు గంతలు కట్టేసి అంతా భజగోవిందం పరమానందం అని భజన కొట్టండి అని చెప్తా ఉందనుకోండి, అసంతృప్తి పెళ్ళుపుకుతూ ఉంటుంది, తన్నుకొస్తూ ఉంటుంది జనానికి. తెలివైన నాయకత్వం, దూరదృష్టి ఉన్న నాయకత్వం, ప్రాక్టికాలిటీ ఉన్న నాయకత్వం ఎప్పుడైనా సరే మీడియాకి, డెసిషన్ మేకర్లకి స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం కల్పించి అసంతృప్తిని బయటి పడేలాగా చేస్తేనే, ఆ వెంట్ అవుట్ ఇస్తేనే రాజకీయంగా కొద్దో గొప్ప నష్ట నివారణ జరుగుతుంది. కూటమిలో అన్ఫార్చునేట్లీ అలాంటి ఆలోచన ఎవరూ చేయట్లే. ఎందుకంటే బహుశా అలా చేస్తే జగన్ బలపడిపోతారేమో, జగన్కి అడ్వాంటేజ్ వచ్చేస్తుందేమో అనే భయం ఇంకా ఎక్కువ తప్పులు చేసేలాగా చేస్తుంది కూటమి నాయకత్వాన్ని. అందుకోసమే ఆదినారాయణ రెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడితే ఆది కరెక్ట్గా చెప్పారు అని మిగతా వాళ్ళందరూ అటువైపు చూసే పరిస్థితి. పైపెచ్చు ఎదురులేని అధికారం వచ్చి 164 మంది సభ్యులు గెలిచిపోయేసరికి మీడియా ఎక్కడ వాస్తవాన్ని వాస్తవంగా నిష్పాక్షికంగా చూపించకపోయేసరికి స్థానికంగా సామంతరాజుల కంటే బీభత్సంగా ఎమ్మెల్యేలు చెలరేగిపోతున్న తీరు జనాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంది. అసహనంతో పిడికిళ్ళు బిగించి కూర్చునేలాగా చేస్తూ ఉంది. 2 ఏళ్ళు తిరగమునిపే, పోనీ 3 ఏళ్ళు గడిచిన తర్వాత, లేదంటే డీలిమిటేషన్ లాంటి ఎజెండాలో, జగన్ పాదయాత్ర లాంటి ఘట్టాలో కళ్ళ ముందు కనిపిస్తూ ఉండగా ఇలాంటి పరిణామాలు వచ్చినాయంటే ఎన్నికల దగ్గరికి వచ్చేసినాయి కాబట్టి స్వేచ్ఛగా మాట్లాడేస్తున్నారు అందరూ అనుకోవచ్చు. కానీ 2 ఏళ్ళు కూడా గడవక మునిపే ఇలా మాట్లాడుతున్నారంటే ఇట్స్ ఏ తిరుగులేని ఇండికేషన్ కదా. మరి ఇలాంటి ఇండికేషన్స్ ఎన్ని కనపడుతూ ఉన్నా కానీ నిప్పుల మీద దుప్పటి కప్పినట్టుగా ఆల్ ఈజ్ వెల్, అంతా బాగుంది ఇక్కడ అని కవరప్ చేసేసేందుకు నాయకత్వం ట్రై చేస్తూ ఉంది. మీడియానేమో మ్యానిపులేట్ చేసేయచ్చు ఏదో రకంగా అనే ధోరణిలోనే ఉంది ఇప్పటికీ. కానీ అదంత సులభం కాదు. ఎందుకంటే అధికారంలోకి రాక మునుపు విపక్షంగా ఉండగా మనం ఏం మాట్లాడినా చెల్లుబాటు అయ్యి జనం సమర్థించరేమో. వన్స్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్లుగా చూస్తూ ఉన్న తర్వాత ఇప్పుడు ఈ మీడియా అటెంప్ట్స్ పనిచేసే అవకాశాలు ఉండవు అని ప్రాక్టికాలిటీ, పొలిటికల్ రియాలిటీ తెలిసిన వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది. ఆ తర్వాత ఇంకొక మాట, మీడియా నిజంగానే జనం ఆలోచనల్ని ప్రభావితం చేయగలిగుంటే, పొలిటికల్ ఛాలెంజెస్కి సమాధానాలు చెప్పగలిగుంటే, అసలు మావిగన్ విషయంలో సబ్జెక్ట్ మాట్లాడకుండా పెళ్ళాలు చెల్లెళ్ళు లాంటి దగులుబాజీ ఆర్గ్యుమెంట్లు ఎందుకు చేస్తుంది మీడియా? అలా చేస్తోందంటేనే మీడియా చేతులు ఎత్తేస్తుందని అర్థం. అంటే కూటమి ప్రభుత్వ పనితీరుని ఎమ్మెల్యేలే స్వయంగా తప్పుపట్టి బాహాటంగా ఏకుతా ఉన్నారు, మీడియా చేతులెత్తేస్తూ ఉంది, జనంలో అసహనం పెరుగుతూ ఉంది. మరి ఇలాంటప్పుడైనా సరే కౌంటర్ స్ట్రాటజీ తెర మీదకి తీసుకొస్తే డ్యామేజ్ కంట్రోల్ చేసుకునే అవకాశం, కొద్దో గొప్ప నష్ట నివారణ చేసుకునే స్కోప్ ఉంటుందేమో కూటమి నాయకత్వం ఆలోచించాలి. అంత ప్రాక్టికల్గా, అంత డెసిసివ్గా ఆలోచించే పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు. మీకేమనిపిస్తుంది? కూటమి పనితీరు ఏం బాలా అని నేరుగా పార్టీ ఎమ్మెల్యేలే చెప్పే పరిస్థితిని ఎలా చూడాలి? సబ్జెక్ట్ ఓరియంటెడ్గా కామెంట్ చేయండి.